అన్నా అందరికి నమస్తే. నన్ను చాలా మంది అడిగే క్వశ్చన్ కామెంట్ కూడా చాలా మంది చేస్తారు. అన్న నువ్వు రోజుకి ఎంత మిగులుతుంది, నువ్వు ఎక్కడ చేస్తున్నావు అని. ఇక ఈ వీడియోలో అయితే రోజుకు నాకు ఎంత మిగులుతుంది, నేను ఎక్కడ చేస్తున్నా అనేది, నాకు తక్కువ రేటుకి ఎందుకు దొరుకుతున్నది, నేను ఎట్లా అమ్ముతున్నా అనేది మొత్తం ఇంత లాస్ట్ ఆగుడు అన్న. కొత్త వచ్చిన వాళ్ళు అయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. ఇక మనం అయితే మార్కెట్ కి అయితే లేటుగానే పోతాము. 7 గంటలకు నేను ఇంటికాని వెళ్తాడు. వేవరకల మార్కెట్ దగ్గర వేవరకలు అయితే 8:30 అట్లా అవుతుంది. పోయే మధ్యలో అయితే నేను బంకులను అయితే రోజు 250 రూపాయలు డీజిల్ అయితే కొట్టించుకుంటా. ఇదే అన్న మార్కెట్ తెలంగాణ అతిపెద్ద మార్కెట్ అంటే బోయినపల్లి మార్కెట్ అన్న. కామన్ అయితే ఎంట్రన్స్ ఇలా ఉంటది. ఈడనైతే లోపలనైతే మనుషులకు అయితే ఆనేతట్టు అయితే జనం ఉంటారు అన్న. పొద్దున్న అయితే ఇక మనం వెళ్ళే టైంకి అయితే మంది తక్కువ ఉంటారు. ఇక ఇట్లనే షాపులు అయితే అన్ని ఉంటాయి. ఇక్కడ మన నెంబర్లు ఉంటాయి, అన్ని షాపులు ఉంటాయి. మనం అయితే ఏ కూరగాయలైనా బేరం చేసి తీసుకోవాలన్నా తక్కువ రేటుకి ఇస్తారు. వాళ్ళు అన్నంత రేటుకి అయితే ఏం రాదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ కిలోల లెక్క దొరికాయి. అన్ని 10 కిలోల నుంచి 20 కిలోల నుంచి 50, 60, 70 దాకా ఉంటుంది అన్న. అట్లానే తీసుకోవాలి. మన కిలోల లెక్క అయితే దొరకదు. ఇక్కడ అన్ని ఫ్రెష్గానే ఉంటాయి. చూసుకోవచ్చు. టమాటా అయితే ఆటోలలో నింపుతారు. మనం కూడా ఫస్ట్ లో ఇట్లానే నింపేది. ఇప్పుడు రేట్ ఎక్కువైందని అయితే నేను ఎక్కువ టమాటా పచ్చిమిర్చి అయితే ఎక్కువ వేయట్లేదు. తక్కువనే వేస్తున్నా. మళ్ళీ రేటు తగ్గినాక నేను కూడా సేమ్ అలానే వేయాలి. చూడొచ్చు అన్న. టమాటా అయితే ఏక్ నెంబర్ 800 ఉంది. అది ఇక ఇక్కడ చూడండి అన్న, కాలిఫ్లవర్ అక్కడ అయితే మంది తిరగబడతారు. నేనైతే పచ్చిమిర్చి టమాటానే మనం బండి మీద వేస్తాం కాబట్టి ఈ రెండింటి దగ్గరకే ఫస్ట్ అయితే నేను పోతా. ఇక పచ్చిమిర్చి అయితే 40 రూపాయలు దాకుంది. ఇక నేనైతే ఇక్కడ బేరం చేసి అయితే అలా ఒక 2-3 పండుగ ఉంటాయి. బేరం చేసి అయితే 25 రూపాయలు లెక్క అయితే తీసుకున్నా. ఇక మనకైతే టమాటా ఒక క్యాబేజ్ అయితే ఆర్డర్ వచ్చిండే వాళ్ళకి వేసిన. ఇక మనం అయితే వచ్చి ఎప్పటికైనా నేనైతే ఒక లొకేషన్ అని రోడ్ పక్కన పెడతాం, మనం మార్కెట్ లో పెట్టాము. ఈ దొండకాయ కూడా నాకు తక్కువనే దొరికింది. 20 రూపాయల కిలో లెక్కనే దొరికింది. ఎందుకంటే మనం బేరం చేసే తీసుకోవాలని చెప్పినా కదా. మనం ఎక్కువ తీసుకుంటే అయితే తక్కువ రేట్కి వేస్తారు. ఇక టమాటా అయితే 400 లెక్కనే బాక్స్ దొరికింది. నాకే 400కి ఎట్లా దొరికింది, 800, 700 ఉన్నట్టు అంటే అది లాజిక్ అంతే. మనం బేరం చేసి తీసుకోవాలి. ఇక నువ్వు ఎంత మంచి ఐటమ్ తీసుకున్నా కానీ అలా ఒక 4-5 కిలోలు అయితే డ్యామేజ్ వస్తుంది. ఎల్లనైనా వస్తాయి, టమాటాలు అయినా వస్తాయి, దొండకాయలు అయినా వస్తుంది, పచ్చిమిర్చి అయినా ఎల్ల తీసుకున్నా వస్తుంది. ఇక ఫస్ట్ అయితే 40 రూపాయలు బోర్డు అని పెట్టినాము. మనం అయితే 40 అమ్మము రాత్రి దాకా. ఇక మళ్ళీ 4-5 కాగానే అయితే మళ్ళీ బోర్డు మార్చాం. ఎందుకంటే గిరాకీని బట్టి మనం మూమెంట్ అడుగు అయితే వేయాలి. ఎందుకంటే కొత్తగా పెట్టే వాళ్ళు చాలా మంది కామెంట్ చేస్తారు, అన్న మేము కొత్తగా పెడుతున్నాం, స్టార్ట్ చేయొచ్చు. ఇక కొత్తగా పెట్టే వాళ్ళకైతే ఏంటంటే ఒక నెల దాకా గిరాకీ అయితే కాదు. ఎందుకంటే పాత వాళ్ళ దగ్గరికి పోతారు. కొత్త వాళ్ళు పెట్టే వాళ్ళు ఉంటే ఓపిక తోటి ఉండే అయితే నడుస్తుంది అన్న, ఏం కాదు. ఇక మన గిరాకీ అయితే మంచిగా సాగుతుంది అన్న. టైం అయితే 7:30, 8 కావస్తుంది. మన గిరాకీ అయితే మంచిగా అవుతుంది. ఇక అన్ని అయితే 30 రూపాయలు రేటే పెట్టినాము. అందుకే మంది అయితే చాలా వచ్చారు. నాకైతే రోజు ఎంత మిగులుతున్నాయి అన్ని చెప్తా. లాస్ట్ దాకా కూడా రానా కామెంట్ చేయండి మీకు ఏదైనా డౌట్లు ఉంటే. ఇంకా నేను అందరికి చెప్తా. ఇక అటు ఇటు అయితే టమాటా అయితే దగ్గర పడ్డది, దొండకాయ ఉన్నది, ఆలుగడ్డ పచ్చిమిర్చి అయితే ఉన్నది అన్న. ఇక మనం నైట్ 8:30 వరకు అయితే మళ్ళీ రేట్ అయితే కొంచెం డౌన్ చేసినాము. ఇక మొత్తానికి అయితే పచ్చిమిర్చి దగ్గర పడ్డది. ఇక దొండకాయ అయితే మొత్తమే అయిపోయింది. ఇక మొత్తం అయిపోయే వరకు 5-5 కిలోలు అయితే మిగిలినాయి అన్ని. ఇక మొత్తానికి అయితే ఫోన్ పేలు అయితే 1900 పడ్డాయి. మన చేతికి అయితే 3300 వచ్చినాయి. మనకు అయిన ఖర్చు చూసుకోవచ్చు అన్ని పక్కకు పెట్టినా. ఇక మనకి ఎంత మిగిలిందో మీరే కామెంట్ చేయండి.